వెల్కమ్ టు శ్రీకాంత్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ 2022 రిలీజ్ అయిందండి. డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. సో డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అండి ఎప్పటి నుంచి ఎంతవరకు అంటే 1వ తారీఖు నుంచి 2వ నెల 2022 నుంచి 7వ తారీఖు 3వ నెల 2022 వరకు అండి. సో కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనేది. సో లాస్ట్ డేట్ అండ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడంటే లాస్ట్ డేట్ చాలా ఇంపార్టెంట్ అండి. 7/3/2022. సో ఫీ పేమెంట్కి వచ్చేసరికి ఆన్లైన్కి అయితే 8వ తారీఖు టైం ఇచ్చాడు, 3వ నెల. అదే ఆఫ్లైన్ ఛానల్ తీసి బ్యాంకులో కట్టాలనుకోండి, అది 10వ తారీఖు 3వ నెల వరకు ఇచ్చాడండి. దాని తర్వాత ఏమైనా ఆన్లైన్ పేమెంట్స్ కరెక్షన్ వచ్చే ఫామ్లో అప్లికేషన్ ఫామ్లో ఏమైనా కరెక్షన్ కూడా జరిగిందనుకోండి, చేంజెస్కి అయితే మాత్రం 11/15. ఓన్లీ ఇది అప్లై చేసిన వాళ్ళకి మాత్రమేనండి. అప్లై చేసిన వాళ్ళు మాత్రం చేంజ్ చేసుకుని ఉంటుంది. అంటే ఇప్పుడు 10వ తారీఖు, ఇప్పుడు లాస్ట్ డేట్ 7వ తారీఖు కాబట్టి 7వ తారీఖు దాటిపోయిన తర్వాత మళ్ళీ కరెక్షన్ చేంజెస్ ఇచ్చి 11వ తారీఖు మళ్ళీ అప్లై చేద్దాం అంటే అవ్వదండి. ఎవరైతే 7వ తారీఖు లోపు అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ కరెక్షన్ చేంజెస్ ఇస్తాడు. సో ఎక్స్పెక్టెడ్ డేట్ ఇప్పుడంటే మేలో ఉంటుందండి ఎగ్జామ్. ఈ టైర్ 2 గురించి ఏంటంటే మే ఎగ్జామ్, ఫస్ట్ టైర్ 1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నోటిఫై చేస్తాడండి టైర్ 2 ఎప్పుడు అనేది. సో ఒకసారి డీటెయిల్స్ చూద్దామండి. నేను మొత్తం పే స్కేల్కి వచ్చేసరికి 4 పోస్టులు ఉంటాయండి. 4 రకాల పోస్టులు ఉంటాయి. అవి ఏంటంటే ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఇది లెవెల్ 2కి వస్తుందండి. లెవెల్ 2కి వస్తుంది. అదే పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్, ఇది సెకండ్ పోస్ట్ అండి. ఇది లెవెల్ 4కి వస్తుంది. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్. డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేది లెవెల్ 4 అండ్ లెవెల్ 5 కింద వస్తుందండి. అదే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ, ఇది లెవెల్ 4 కింద వస్తుందండి. సో ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఇవి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ పోస్ట్ అన్నిటికి కూడా ఏంటంటే ఎల్డీసీకి, జేఎస్ఏ, పిఏ అండ్ ఎస్ఏ, డిఈఓ, ఈ పోస్టులు అన్నిటికి కూడా ఏంటంటే ఎక్సెప్ట్ డిఈఓస్ ఇన్ కాగ్ అండి. ఈ కాగ్ ఆఫీస్లో తప్ప మిగతా వాళ్ళన్నింటికి దేంట్లో అంటే 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్, అంటే ఇంటర్మీడియట్ అండి పాస్ అయ్యి ఉండాలి, లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్, అది కూడా రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. ఇంటర్మీడియట్ వాళ్ళు లేదా +2 చేసిన వాళ్ళకి అందరూ ఏ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చండి. సో ఇక్కడ ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ గ్రేడ్ ఏ అండి, అంటే కంట్రోలర్ ఆడిటర్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫీస్లో మాత్రం పనిచేసే వాళ్ళకి మాత్రం ఏంటంటే ఖచ్చితంగా 12th స్టాండర్డ్ పాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ అయి ఉండాలండి. అంటే ఎంపీసీ వాళ్ళకి అనమాట, ఎంపీసీ వాళ్ళకి లేదా ఎంబైపీసీ వాళ్ళకి. సో సైన్స్ స్ట్రీమ్ అయి ఉండాలి, దాంతోపాటు మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉండే వాళ్ళకి మాత్రమే సో ఈ ఆఫీస్లో జాబ్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఎప్పుడంటే క్యాండిడేట్స్ ఎప్పటి వరకు పాస్ అయ్యి ఉండాలంటే క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బిఫోర్ ది క్లోజింగ్ డేట్ ఫర్ ది రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 7/3/2022. సో 7/3/2022 లోపు మీ దగ్గర సర్టిఫికేట్ అయితే ఉండాలండి, ఇవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో ఏజ్ లిమిట్కి వచ్చేసరికి ఏంటంటే ఏజ్ లిమిట్ 18 to 27 ఇయర్స్ అండి. ఆన్ ఎప్పటికి 1/1/2022, 1/1/2022 ఆ డేట్ వరకు, ఆ డేట్ కల్లా మీ ఏజ్ ఎంత అయి ఉండాలంటే 18 నుంచి 27 సంవత్సరాలు. అంటే 18 కన్నా తక్కువ ఉండకూడదు, 27 కన్నా ఎక్కువ ఉండకూడదు. అదే ఇచ్చాడు. క్యాండిడేట్స్ బార్ నాట్ బిఫోర్ 1995 అండ్ నాట్ లేటర్ దాన్ 2004 వీళ్ళు ఎలిజిబుల్ ఉండదండి. 1995 కన్నా ముందు, 2004 కన్నా తర్వాత పుట్టిన వాళ్ళకి ఈ ఏజ్ ఎలిజిబిలిటీ, అది ఈ పోస్ట్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. సో వీళ్ళకి రిలాక్సేషన్స్ కూడా ఉంటుందండి. ఏజ్ రిలాక్సేషన్ ఇస్తాడు. ఆ ఏజ్ రిలాక్సేషన్ ఏ కేటగిరీకి ఎన్ని సంవత్సరాలు చూద్దాం. ఎస్సీ ఎస్టీకి అయితే 5 years కేటగిరీ 5 years ఇచ్చాడండి. ఎస్సీ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. అంటే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అప్పర్ లిమిట్ ఉంది కదండి 27 years. 27 years 5 years కలుపుకోవడం ఎస్సీ ఎస్టీకి. అదే మిగతా కేటగిరీస్ ఓబీసీకి అయితే 3 years, పీడబ్ల్యూకి
అన్రిజర్వ్డ్కి అయితే 10 ఇయర్స్, పీడబ్ల్యూడి ఓబీసీకి 13 ఇయర్స్, పీడబ్ల్యూ ఎస్సీ ఎస్టీకి 15 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మనకి అయితే 3 ఇయర్స్ అండి. ఇవి ఏజ్ రిలాక్సేషన్ అంటే 27 ఇయర్స్ అని చెప్పాడు కదండి మ్యాక్సిమం ఏజ్. దానికి డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకి ఈ ఇయర్స్ యాడ్ చేసుకుంటే కూడా సరిపోతుంది. అంటే సపోజ్ 27 ఇయర్స్ కదండి, ఇప్పుడు అదే 27 ఇయర్స్ కాబట్టి అదే ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకుని ఉంటే 27+3 అంటే 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎన్ని ఎగ్జామినేషన్స్ ఉంటాయో చూద్దామండి. ఫస్ట్ ఇది టైర్ 1 ఎగ్జామ్ అండి. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మొత్తం 4 సెక్షన్లు. ఈ 4 సెక్షన్లకి ఏంటంటే 60 మినిట్స్ టైం ఉంటుందండి. ఈ 4 సెక్షన్లు ఏంటంటే ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్ అదే రీజనింగ్ అండి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి వచ్చేసరికి 25 క్వశ్చన్స్ ఉంటాయండి ఈ సెక్షన్కి. మార్క్స్ ఏంటంటే 50 మార్క్స్ ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. అలాగే ఇక్కడ 100 క్వశ్చన్లకి 200 మార్కులు. ఇది టైర్ 1 ఎగ్జామినేషన్ అండి. ఈ టైర్ 1 మీద పూర్తిగా జాబ్ రావాలనుకున్న వాళ్ళు టైర్ 1 మీద పూర్తిగా డిపెండ్ అయి ఉంటుందండి. ఇందులో మెరిట్ వచ్చిన వాళ్ళకి జాబ్ వస్తుంది. సో నెక్స్ట్ సిలబస్ అండి. సిలబస్కి వచ్చేసరికి ఏముందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సిలబస్. ఇదంతా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సిలబస్. అన్నీ ఇస్తాడండి, మ్యాథ్స్ అన్నీ కవర్ చేస్తాడు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మొత్తం ఎన్ని రకాల సెక్షన్ ఎన్ని రకాల టాపిక్స్ ఉన్నాయో అన్ని టాపిక్స్ కవర్ చేస్తాడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్. జనరల్ ఇంటెలిజెన్స్ కూడా సేమ్ అండి. సేమ్ మొత్తం ఎన్ని రకాల టాపిక్స్ ఉంటాయో రీజనింగ్లో అన్ని టాపిక్స్ కవర్ చేస్తాడండి. నెక్స్ట్ అర్థమెటిక్, అదే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి దీనికి వచ్చేసరికి ఏంటంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లోని మనకి ఆల్జీబ్రా, ఇవి తెలిసిన నెంబర్ సిస్టమ్స్, ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్, ఇవి అన్ని ఎగ్జామ్స్కి ఉంటాయండి. కానీ ఎస్ఎస్సికి వచ్చేసరికి మాత్రం పర్టికులర్గా ప్యూర్ మ్యాథ్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి ఈ సెక్షన్ అనేది. ఆల్జీబ్రా ఉంటుంది, జామెట్రీ ఉంటుంది, మెన్సురేషన్ ఉంటుంది, ట్రిగ్నోమెట్రీ ఉంటుంది, స్టాటిస్టికల్ చార్ట్స్ ఉంటాయండి. పర్టికులర్ ఇవి మాత్రం బాగా రావాలండి, ఎందుకంటే మ్యాక్సిమం బిట్స్ వీటి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్. ఇంకా జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి ఏంటంటే స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, స్టాటిక్, నెక్స్ట్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అది మొత్తం అన్నీ ఇస్తాడండి. అన్ని సెక్షన్ల నుంచి అన్ని బిట్స్ టచ్ చేసుకుంటూ వెళ్తాడు. కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటీ, సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, నెక్స్ట్ స్టాటిక్ జీకే, నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ బిట్స్, కరెంట్ అఫైర్స్, అన్ని బిట్స్ టచ్ చేస్తాడండి. ఈ సెక్షన్ ఈ టాపిక్ ఆ టాపిక్ అని కాదండి, అన్ని టాపిక్స్ కవర్ చేస్తాడు. పర్టికులర్గా ఇచ్చిన 25 బిట్స్లోని 25 టాపిక్స్ కన్నా చాలా ఎక్కువ టాపిక్స్లో నుంచే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాపిక్ నుంచి ఇస్తాడండి. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఈ జనరల్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇదంతా కూడా టైర్ 1 తాలూకా ఎగ్జామినేషన్ సిలబస్. టైర్ 1 ఎగ్జామ్ అండి ఇప్పుడు గురించి మాట్లాడుకుంది. ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అవుతారో వాళ్ళని టైర్ 2 పిలుస్తారండి. టైర్ 2కి వచ్చేసరికి డిస్క్రిప్టివ్ పేపర్ అండి. ఇది పెన్ అండ్ పేపర్ మోడ్లో ఉంటుంది. 100 మార్క్స్ పెన్ అండ్ పేపర్ మోడ్లో ఉంటుంది. ఈ టైర్ 2 డిస్క్రిప్టివ్కి వచ్చేసరికి ఏంటంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత రావాలంటే 33% రావాలండి. ఈ పేపర్ క్వాలిఫై అవ్వాలనుకుంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటంటే 33% రావాలండి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఖచ్చితంగా మినిమము 33% కన్నా ఎక్కువ రావాలి, కానీ తక్కువ రాకూడదండి. పేపర్ ఏంటంటే ఎస్ఐ లేదా లెటర్ అప్లికేషన్ ఉంటుంది. అంటే ఎస్ఐ రాయొచ్చు లేదా లెటర్ రైటింగ్ కూడా రాయొచ్చు అండి. ఏదో ఒకటి ఇస్తాడు అక్కడ. టైర్ 2 డిస్క్రిప్టివ్లోని పెన్ అండ్ పేపర్ మోడ్లో రాయాలి. ఇక్కడ ఏంటంటే ఐదర్ హిందీలోనైనా రాయొచ్చు లేకపోతే ఇంగ్లీష్లోనే రాయొచ్చు. అంతేగాని సగం హిందీ సగం ఇంగ్లీష్ రాశారంటే మనకి 0 మార్కులు వేసి పంపించేస్తాడు. సో నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే క్యాండిడేట్స్ ఏంటంటే రోల్ నెంబరు డిస్క్రైబ్డ్ ప్లేసెస్లోనే రాయాలని చెప్తాడు. సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అవన్నీ కూడా ఆ పేపర్ మీద ఎక్కడైతే పర్టికులర్గా రాసి ఉంటుందో అక్కడ మాత్రమే మనం డీటెయిల్స్ అన్ని నింపాల్సి వస్తుంది.
నెక్స్ట్ పాయింట్లో ఏం చెప్తారంటే ఆన్సర్ షీట్ అండి. ఓఎంఆర్ షీట్ కాకుండా ఆన్సర్ షీట్లో ఏంటంటే మనకు మొబైల్ నెంబర్స్, రోల్ నెంబర్స్ ఇటువంటివన్నీ రాస్తే మన ఆన్సర్ బుక్లెట్ అనేది రిజెక్ట్ అవుతుందండి. ఇది రిజెక్ట్ అయితే ఈ టైర్ 2 డిస్క్రిప్టివ్ పేపర్ పోయినట్టే. ఎవరిదైతే డిస్క్రిప్టివ్ పేపర్ అయిపోతుందో నెక్స్ట్ వాళ్ళని టైర్ 3కి పిలుస్తారండి. టైర్ 3 చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అండి. మ్యాక్సిమం అందరూ పోయేది ఇందులోనే పోతారండి. ఈ టెస్ట్లోనే మ్యాక్సిమం క్వాలిఫై అవ్వరు. సో టైర్ 3 స్కిల్ టెస్ట్. ఈ స్కిల్ టెస్ట్ మీద డిపెండ్ అయ్యే మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే టైర్ 1 ఎగ్జాము, నెక్స్ట్ టైర్ 2 ఎగ్జాము, లాస్ట్ది ఈ స్కిల్ టెస్ట్ అండి. ఎవరైతే ఈ స్కిల్ టెస్ట్ బాగా అంటే టైపింగ్ టెస్ట్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకే జాబ్ వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే మొత్తం దీనికి మూడు ఎగ్జామ్స్ అండి. టైర్ 1, నెక్స్ట్ టైర్ 2, నెక్స్ట్ టైర్ 3, మొత్తం 3 సెక్షన్లు అండి. ఓకే, అందరూ అప్లై చేసుకోండి. ఎస్ఎస్సిలోని బాగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అప్లికేషన్లోనే మిస్టేక్స్ అనేవి ఉండకూడదండి. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేస్తున్నప్పుడే చాలా జాగ్రత్తగా ప్రతిదీ కూడా ఏ మిస్టేక్ లేకుండా అప్లై చేసుకోవాలి. వన్స్ ఒకసారి మిస్టేక్ చేసి దాని తర్వాత కరెక్షన్ టైం ఇస్తాడు. ఆ కరెక్షన్ టైం అయిపోయిన తర్వాత అవే మిస్టేక్స్ కానీ ఉంటే మాత్రం జాబ్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుందండి. మీరు మెరిట్ వచ్చినా సరే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగినప్పుడు సింగిల్ మిస్టేక్ కూడా ఉండకూడదండి. చిన్న మిస్టేక్ కూడా, ఒక స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉండకూడదు. ఒకవేళ అలా కానీ ఉంటే మాత్రం మీకు రిజల్ట్ లిస్ట్లో పెట్టేస్తారండి మీ జాబ్ని. మీరు టాప్ స్కోర్ చేసినప్పటికీ కూడా, అన్ని సెక్షన్లు అన్ని ఎగ్జామ్స్ క్వాలిఫై అయినప్పటికి కూడా. సో ఇంకోటి ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి వచ్చేసరికి ఏంటంటే సర్వర్ ఎప్పుడు బిజీగా ఉంటుందండి. లాస్ట్ డేట్లో మాత్రం అస్సలు అప్లై చేయకండి. స్టార్టింగ్ డేట్లో మాత్రమే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు మాత్రం వెయిట్ చేయొద్దు. లాస్ట్ 1 వీక్ వరకు మాత్రం అస్సలు వెయిట్ చేయకండి. అసలు సర్వర్ చాలా బిజీగా వస్తుంది. మీరు మళ్ళీ అప్లై చేయడానికి వేస్ట్ అయిపోతుందండి మీ టైం కూడా. అప్లికేషన్ కూడా వేస్ట్ అయిపోతుంది, అప్లై చేయడం కావదు. సో ముందే మీరు అప్లై చేసుకోండి. వన్ రిక్వెస్ట్ ఏంటంటే మిస్టేక్స్ లేకుండా మాత్రం అప్లై చేయండి దయచేసి. ఏవైతే రూల్స్ పెట్టాడో ఆ రూల్స్ అన్నీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కమెంట్ అండ్ లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం.